హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మానస. ఈరోజు మనతో పట్టినటువంటి గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే మానస. సార్, వనజీవి రామయ్య గారు మరణించారు. సో ఆయన గురించి, ఆయనకు సంబంధించినటువంటి విషయాలని మీ మాటల్లో చెప్పండి. అంటే కొందరు కారణ జన్మలు ఉంటారు. వాళ్ళు పుట్టడానికి ఒక కారణం ఉంటుంది. అలాంటి కారణ జన్ముడే ఈ వనజీవి రామయ్య గారు. ఈ వనజీవి రామయ్య గారు ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లెలో జన్మించాడు. ఆయన వయసు 85 సంవత్సరాలు. ఆయన ఒక ఉద్యమం చేపట్టాడు. ఏంటంటే కోటి మొక్కలు నాటాలి అని. కోటి మొక్కలు నాటాడు. నాటాడు. ఆయనకు ఆయన భార్య జానకమ్మ గారు కూడా సహకరించారు. ఆయన ఎంత ప్రకృతి ప్రేమికుడు అని అంటే, ఇప్పుడు ఆయన ఏముంది, ఆయన జీవితకాలం అయిపోయింది. భవిష్యత్ తరాల వాళ్ళకు ఆక్సిజన్ ఉండాలి. ఇప్పుడు ఏమవుతున్నాయి, ఇప్పుడు మనం ఉంటున్న ఈ ప్రాంతం కూడా ఒకప్పుడు అడవి. అడవులన్నీ నరికివేస్తున్నారు. ఆ అడవుల్లో చెట్లన్నీ పోతే మన ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. మనకు ఇది ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేది కదా ఆక్సిజన్. ఎన్ని ఎక్కువ మొక్కలు ఉంటే అంత ఎక్కువ ఆక్సిజన్, ఒరిజినల్ ఆక్సిజన్ వస్తుంది అనే విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. అయితే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా ఓపెనింగ్లు వచ్చినప్పుడు వాళ్ళు అట్టహాసంగా ఫోటోలో పడాలని, లేకుంటే వార్త రావాలని ఒక మొక్క నాటేసి వెళ్ళిపోతే ఆ మొక్క ఏమైపోయిందో కూడా తెలియదు. కానీ ఈయన మొక్కలు నాటి వాటిని సంరక్షించి, ఎంత పిచ్చోడు అంటే ఆయన పిచ్చోడే అనాలి, వాళ్ళ మనవరాళ్ళకు కూడా ఆ మొక్కల పేర్లు పెట్టాడండి ఆయన. అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు అంటే కోటి మొక్కలు నాటాలని అతని జీవితం. అసలు మొక్కలు నాటడానికంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి ఇచ్చిన దేవుడు ఆయన. మనకు ప్రకృతిని ఇచ్చిన ఒక దేవుడితో సమానం. అంటే మామూలుగా అయితే ఈ పంచభూతాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ దేవుడి సృష్టి కదా. ఈయన కూడా ఒక దేవుడే అని చెప్పాలి. ఎలాంటి స్వార్థం లేకుండా ఒక కోటి మొక్కలను నాటడం ఉంటే. అయితే ఈయన సేవలను గుర్తించి అప్పటి ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 2018లో ఈయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించారు. సంతోషం, చాలా బాగుంది. ఆయన గుర్తించిన సేవలు మన అంటే దేశం మొత్తం కేంద్రం లెవెల్లో తెలిసాయి. అవార్డు ఇవ్వడం అంతా బాగానే ఉంది. కానీ అంటే చచ్చిపోయిన వాళ్ళు మనం ఏమనకూడదు, ఎవరో సినిమా యాక్టర్లు అనామకులు చచ్చిపోతేనే వాళ్ళకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తారు. మరి రామయ్య విషయంలో ప్రభుత్వం మరి ఏం నిర్ణయం తీసుకున్నదో తెలియదు. అంటే భవిష్యత్ తరాలు వాళ్ళు బాగుండాలి. ఇప్పుడు ఒక మొక్క నాటడం అంటే, నేను ఒక మొక్క నాటాను అనుకో, నేను బతికితే కొంతకాలం బతుకుతా, దాని ఫలితాన్ని నేను అనుభవించలేను. అంటే నా తరం వాళ్ళు, జస్ట్ నేను, నా తర్వాత మీ తరం వాళ్ళు ఆ చెట్టు పెరిగి కాయలు కాసి పూలు పూసేపటికి, లేకుంటే ఆ చెట్టు ఆక్సిజన్ విడుదల చేయంత గొప్ప చెట్టు అయినప్పుడు అది నెక్స్ట్ తరం వాళ్ళకు ఫలితాలను అందుతాయి. మీరు చేస్తే మీ నెక్స్ట్ తరం వాళ్ళకు ఫలితాలు అందుతాయి. అసలు ఇప్పుడు వివాదం నడుస్తుంది కదా, HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల దాంట్లో ప్రకృతి మొత్తం నరికేస్తున్నారు. అది పోతే గిన ప్రకృతి దెబ్బతింటుంది. మనకు మామూలుగానే హైదరాబాద్లో పొల్యూషన్ ఎక్కువ, ఆక్సిజన్ చాలా తక్కువ. అంత పెద్దన అడవిని నరికేస్తే మనకు ఆక్సిజన్ తగ్గుతుంది అని అంటే వన ప్రేమికులు, పర్యావరణ పరిరక్షకులు, పర్యావరణ ప్రేమికులు దాని మీద గొడవ చేస్తున్నారు. మన సినిమాకు సంబంధించిన ప్రకాష్ రాజు, రంగ దేశాయి, ప్రియదర్శను, ఇలాంటి వాళ్ళందరూ మళ్ళా బాలీవుడ్కి వెళ్తే జాన్ అబ్రహం, వీళ్ళు కూడా వివాదం అయింది. అంటే అది వేరే విషయం పక్కన పెడతా. అంటే ప్రకృతి విలువ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రకృతి విలువ తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆ విధంగా ప్రయత్నాలు చేసి ఏదో 4 చెట్లు నాటుదాము, ప్రతి ఒక్కరి బాధ్యత. ఇళ్ళల్లో చెట్లు నాటుకుంటారు, ఏంటి పండ్లు కాయ చేయడానికి, అది కూడా స్వార్థమే. ఇంట్లో చెట్టు నాటుకుంటారు, ఆ చెట్టు ఇంకొంచెం పెద్దమైందంటే నరికేస్తారు. ఎందుకు, పునాదుల్లోకి ఈ వేర్లు పోతాయని. మనిషి అంటే స్వార్థపరుడే, కానీ ఈయన ఎలాంటి స్వార్థం లేకుండా రామయ్య గారు అంత పెద్ద ఒక ఉద్యమాన్ని, కోటి మొక్కలంటే మామూలుగా రామకోటి రాస్తారు కదా, అది ఎందుకు పుణ్యము పురుషార్థం కొరకు రాసుకుంటారు. రామకోటి ఇట్లాంటివి రాస్తారు కదా, అట్లా ఈయన చెట్లకోటి రాశాడు. ఈయన రాయడం కాదు, నాటాడు చెట్లకోటి. అందుకనే ఆయనకు వనజీవి అనే బిరుదునిచ్చారు. వనం కోసం జీవించే వ్యక్తి అనే బిరుదుని కూడా ఇచ్చారు. ఏమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఆయనకు తగిన గౌరవం ఇస్తే, అంటే
ఇప్పుడు ఆయన ఏమిచ్చినా తీసుకోలేడు. అంటే ఇలాంటి చేయడం వల్ల వేరే వాళ్ళకు ప్రోత్సాహంగా ఉంటుంది, ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఇన్స్పిరేషన్ కదా, జరుగుతుంది. అరే మనం కూడా ఏదన్నా ఇలాంటి ఒక మోటివేట్ అవుతారు, ఆ, ఇన్స్పిరేషన్ వచ్చి. సో వాళ్ళు కూడా మొదలు కనీసం ఈయన 1,000,000 మొక్కలు నాటారు, 1,000,000 నాటకపోయినా ఉమ్. ఒక మనిషి వచ్చి 10 మొక్కలు నాటినా కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకే మంచిది కదా. కాబట్టి ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగితే ఆయనకు గౌరవం లభిస్తుందని నేను అనుకుంటున్నాను.